everyone, this is Hanif Pradhan, motivational speaker. సో ఎలా ఉన్నారు? అందరూ పవర్ఫుల్గా ఉండాలి. టుడే మనం ప్లానింగ్ సంబంధించి ఆ ప్లానింగ్ వేసుకునే ముందు మనకు కావాల్సినటువంటి కొన్ని ముఖ్య విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ రోజుల్లో ప్లానింగ్ అనేది చాలా తప్పనిసరి. అదేవిధంగా మనం భవిష్యత్తులో కావచ్చు, ఈ సమాజంలో కావచ్చు, నిలదొక్కుకోవాలన్నా, అదేవిధంగా రాణించాలన్నా తెలివితేటలు, అదేవిధంగా జ్ఞానం ఉంటేనే సరిపోదన్నమాట. ప్రాపర్ ప్లానింగ్ కావచ్చు, అదేవిధంగా సమయస్ఫూర్తి, విషయ అవగాహన, విఘ్నత అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే చాలామంది తెలివితేటలు ఉండి కూడా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, సమయస్ఫూర్తి లేకుండా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. కాబట్టి మనం అలా కాకుండా మన యొక్క భవిష్యత్తులో మనం ఏదైతే ప్లానింగ్ వేసుకోబోతున్నామో, మనకి ఏమైతే కావాలనుకుంటున్నామో దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ అనేది మనకు తెలియాలి. సో ఆ ప్లానింగ్ అనేది మనం వేయగలగాలంటే దానికి మనకు సమయస్ఫూర్తి, విఘ్నతతో పాటుగా దానికి సంబంధించినటువంటి అనుభవం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేస్తే ఎంతో మేలన్నమాట. కాబట్టి ఈరోజు మనం ప్లానింగ్కి సంబంధించి మనకు ఒక పంచసూత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. సో అవి మనం ఎప్పుడు కూడా అది మన మదిలో పెట్టుకొని మనం ప్లానింగ్ వేసుకోవడం వల్ల మనం ఏదైతే అనుకుంటామో అది ప్రాపర్గా చేసుకోగలుగుతాం, అదేవిధంగా సక్సెస్ కాగలుగుతాం. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ వన్, పంచసూత్రాలు మనకు కావాల్సింది ఏమ్రా అంటే మనకు పంచసూత్రాల్లో మొట్టమొదటిది తెలివితేటలు ఉంటే సరిపోదన్నమాట. సో తెలివితేటలతో పాటుగా మనకు ఏదైనా జడ్జ్మెంట్ కావచ్చు, విషయం గురించి ఒక డిసిజన్ తీసుకునేటటువంటి సత్తా కావచ్చు ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పానన్నమాట. సో ప్లానింగ్ లేకుండా మనం మన జీవితంలో ఉంటే మనం వేరే వాళ్ళ ప్లానింగ్లో మనము వాడుకోబడతామని ఆల్రెడీ చెప్పానన్నమాట. సో ఆ యొక్క వీడియో మీరు చూడగలరు. అదేవిధంగా రెండోది మనకు కావాల్సింది ఏమ్రా అంటే మనకు సెకండ్ పాయింట్, ఎవరికైతే మనం సలహాలు తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళు అనుభవజ్ఞులు ఉండాలి. అనుభవం లేకుండా ఉండేటటువంటి వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం వల్ల సో వాళ్ళకి విషయం మీద సరిగా పట్టుండదు, కాబట్టి మన ప్లానింగ్ కూడా ప్రాపర్గా ఉండదు. సో మూడవ పాయింట్, మనం ఏ రంగంలో అయితే రాణించాలనుకుంటున్నామో అందులో ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళని మనము తీసుకోవాలే తప్ప ఆ యొక్క రంగంలో మధ్యలో విడిచిపెట్టిన వాళ్ళని మనము ఒక ఇన్స్పైర్గా కావచ్చు, వాళ్ళని మనం ఒక సారథిగా ఎంచుకుంటే ఆ యొక్క ప్లానింగ్స్ ప్రాపర్గా ఉండదు. సో నాలుగోది, మన పత్రికల్లో కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, మనకు ఏదైనా విషయాల గురించి నిజ నిర్ధారణలు మనము వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడే దాన్ని మనము నిర్ణయానికి తీసుకొని రావాలి, తొందరపడకూడదు. ఫైనల్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, మన పట్ల అదేవిధంగా మనం ఏదైతే తలబెడుతున్నామో ఆ యొక్క పని పట్ల విశ్వాసం ఉంటూనే విషయం మీద మనకు విషయ పరిజ్ఞానం ఉంటే మన ప్లానింగ్ సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మన విజయం వరించక తప్పదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అదృష్టం కోసం మనం వెతకాల్సిన అవసరం లేదు. మన పని ప్రాపర్గా చేసుకుంటూ పోతే అదృష్టమే మన కోసం వెంట వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.